హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 101 వీడియో వచ్చేసి ఏంటంటే డిఫైనింగ్ జనరల్ సొల్యూషన్ అండ్ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఈ వీడియోలో మనము అసలు జనరల్ సొల్యూషన్ అంటే ఏంది, ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంది అనేది మనము డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏముంది మనకి ఇక్కడ జనరల్ సొల్యూషన్. సో ఫస్ట్ జనరల్ సొల్యూషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో డెఫినేషన్ ఏంది? ద సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ విచ్ సాటిస్ఫైస్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ కాల్డ్ జనరల్ సొల్యూషన్. అది ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయినా సరే అది ఏ ఫార్మాట్లో ఉండాలంటే ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇట్లా కూడా ఉండొచ్చు, sin square theta plus 3 sin theta is equals to 0 అని కూడా ఉండొచ్చు, లేదా sin theta is equals to 0 అని కూడా ఉండొచ్చు. ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయినా ఎఫ్ ఆఫ్ థీటా is equals to 0 అనే ఫార్మాట్లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసి, అంటే ఇప్పుడు జనరల్గా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో సొల్యూషన్ కనుక్కోమంటే ఏమంటాం మనము? థీటా వాల్యూ కనుక్కోవాలి. ఆ థీటా వాల్యూస్ ఏవైతే అన్నీ ఉన్నాయో, అంటే ఒక ఈక్వేషన్కి దేర్ విల్ బి ఎన్ వాల్యూస్ ఆఫ్ థీటా. ఓకే, చాలా వాల్యూస్ సాటిస్ఫై చేస్తాయి. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే sin 0 ఎంత? 0నే. sin 180 ఎంత? 0నే. sin 360 ఎంత? 0నే. సో sin theta is equals to 0 అనే ఈక్వేషన్కి ఎన్ని వాల్యూస్ సాటిస్ఫై చేసే థీటా వాల్యూస్? n పై. అంటే ఎన్ని ప్లేస్లో నువ్వు ఏది పెట్టుకున్నా సరే 1 పై 2 పై 3 పై 4 పై అంటే ఒక ఈక్వేషన్కి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విచ్ సాటిస్ఫై ద పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. అండ్ దీన్ని బట్టి మీకు జనరల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఆ ఈక్వేషన్కి ఎన్నైతే వాల్యూస్, ఎన్ని థీటా వాల్యూస్ అయితే సాటిస్ఫై చేసో ఆ అన్ని థీటా వాల్యూస్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాం. ఇప్పుడు sin theta is equals to 0 ఉంది, దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంది? జనరల్ సొల్యూషన్ అంటే ఏంది? ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా విచ్ సాటిస్ఫైస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఉందో ఆ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మీరు చూడండి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు n పై అనేది ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్? sin theta ఈజ్ ఈక్వల్స్ టు 0కి. అంటే ఇప్పుడు n పై, n అంటే ఏంది? n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ పెట్టుకోండి, అట్లా ఇన్ఫైనైట్ న్యాచురల్ నెంబర్స్ పెట్టుకోండి, 0 1 2 3 100 ఇన్ని పెట్టుకున్నారు. ఆ అన్ని వాల్యూస్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఏది? sin theta ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సింపుల్గా ఏంటంటే లాస్ట్ ఏం చెప్పాలంటే ఒక పర్టికులర్ ఈక్వేషన్కి థీటా ఎన్ని ఒక పర్టికులర్ ఈక్వేషన్కి థీటా ఎన్ని వాల్యూస్ అయితే సాటిస్ఫై చేస్తుందో, ఆ థీటా ఎన్ని వాల్యూస్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ వాల్యూస్ అన్నిటిని మనం జనరల్ సొల్యూషన్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైంది, దానికి బౌండరీస్ లేదు, అన్ని వాల్యూస్ ఎన్ని సాటిస్ఫైస్ అన్ని వాల్యూస్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. యూనిక్ వాల్యూ ఆఫ్ థీటా ఇన్ ఏ పర్టికులర్ ఇంటర్వెల్ విచ్ సాటిస్ఫై trigonometric equations of kind sin theta is equals to k, tan theta is equals to k, cos theta is equals to k. తర్వాత ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో cosecant theta is equals to k, cot theta is equals to k, secant theta is equals to k is called principal solution. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు. థీటా వాల్యూస్ ఏవేవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ వాల్యూస్ని ఏదైతే ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో థీటా అన్ని వాల్యూస్ని జనరల్ సొల్యూషన్ అంటాం. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఇంటర్వెల్లో ఉన్న థీటా వాల్యూస్ని మనము ప్రిన్సిపల్ సొల్యూషన్ అని పరిగణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. sin theta మీరు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. sin theta is equals to 0 అనుకుందాం. ఇప్పుడు ఈ sin theta is equals to 0కి జనరల్ సొల్యూషన్ ఏంది? n పై. కానీ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏముంటుంది చెప్పండి? ఇక్కడ మనము కండిషన్ తెలుసుకోవాలి. ఇన్ పర్టికులర్ ఇంటర్వెల్ అన్నాడు. సో sin thetaకి ఆ ఇంటర్వెల్ ఏంది? -π/2 to π/2. సో -π/2 to π/2 వాల్యూస్ మధ్యలో ఏ వాల్యూస్ అయితే 0 అవుతుందో ఓన్లీ ఆ వాల్యూస్ని మనము ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాము. ఇప్పుడు -π/2 to π/2లో 0 వచ్చే వాల్యూస్ ఏముంది? sin 90 ఎంత? -π/2 అంటే 0, sin 0 0, ఓకే sin 90 1 కదా, ఓకే -π/2 రాదు, 0 వస్తుంది, π/2 కూడా రాదు. సో ఓన్లీ దేర్ ఈస్ వన్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ theta is equals to 0 degrees
which satisfy the trigonometric equation sin theta is equals to 0. సో ఈ ఇంటర్వెల్ మధ్యలో ఏ వాల్యూ ఆఫ్ థీటా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది? -π/2 సాటిస్ఫై చేయదు. 0 sin 0 ఎంత 0 అంటే థీటా వాల్యూ 0 పెట్టుకుంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో థీటా ఈక్వల్ టు 0. తర్వాత మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా కానీ 0 రాదు. దట్ మీన్స్ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆఫ్ sin theta is equals to 0 is nothing but theta is equals to 0 degrees. ఫర్ ఎగ్జాంపుల్ నేను థీటా 1 నేను sin theta is equals to 1 పెట్టుకున్నాను అనుకోండి. sin theta 1 పెట్టుకున్నానంటే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ థీటా ఇన్ ద ఇంటర్వెల్ -π/2 to π/2 విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ sin theta is equals to 1. తెలుగులో దాన్ని మనం ఎట్లా చెప్తామంటే -π/2 to π/2 ఇంటర్వెల్ మధ్యలో ఏ థీటా వాల్యూస్ ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి sin theta is equals to 1. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. -π/2 పెట్టుకుందాం. sin ఆఫ్ -π/2 ఎంత -sin π/2. సో sin π/2 వాల్యూ ఎంత 1. సో -1 which does not satisfy the equation. సో sin 0 పెట్టుకున్నా కానీ 0. సో ఇంకొక వాల్యూ పెట్టుకోవచ్చు sin π/2. sin π/2 is nothing but sin 90 1. So what is the value of theta? What is the principal solution of this equation? Theta is equals to π/2 1 అర్థం. సో అర్థమైందా? మనము జనరల్ సొల్యూషన్ కి ప్రిన్సిపల్ సొల్యూషన్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక పర్టికులర్ ఇంటర్వెల్ మధ్యలో ఉన్న థీటా వాల్యూస్ ని మనము కన్సిడర్ చేయాలి. దాన్ని దాటి కన్సిడర్ చేసి డస్ నాట్ కమ్ అండర్ ప్రిన్సిపల్ సొల్యూషన్. సో ఫర్ sin theta is equals to k కి మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ఆ థీటా వాల్యూ అనేది -π/2 to π/2 అంటే -π/2 to π/2 వాల్యూస్ మధ్యలో ఉండాలి. ఇంక్లూడెడ్ -π/2 అండ్ π/2. cos theta is equals to k. దానికి మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే థీటా అనేది 0 to π మధ్యలో అయ్యి ఉండాలి. tan theta is equals to k. దానికి మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే థీటా అనేది -π/2 π/2. అట్లా secant theta కి cosecant theta కి cot theta కూడా there will be different intervals on which we have to find out the values of theta. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైనట్టుంది అని చెప్పింది. మళ్ళీ లాస్ట్ ఒకసారి చెప్తా. జనరల్ సొల్యూషన్ అంటే దేర్ ఆర్ నో బ్యారియర్స్, నో ఇంటర్వెల్స్. ఎన్ని వాల్యూస్ ఆఫ్ థీటా అయితే సాటిస్ఫై చేస్తుందో పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ని వాటన్నిటిని జనరల్ సొల్యూషన్ అంటాము. కానీ ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ సొల్యూషన్కి వచ్చేసరికి ఒక ఇంటర్వెల్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ఇంక్లూడ్ అయిన వాల్యూస్ని మనము తీసుకోవాలి. ఆ ఇంటర్వెల్ మధ్యలో వచ్చి థీటా వాల్యూస్ ఏవైతే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తో వాటిని మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.